జ్యోత్స్న. ఇది మనకి సైకాలజీలో ఫస్ట్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. సో చైల్డ్ డెవలప్మెంట్లో ఏంటి అసలు అంటే మనకి ఈ గర్భస్థ శిశువును అదే ఆ ప్లేస్ నుండి మన వయోజనుల వరకు అంటే ఆ మారేటువంటి ప్లేస్ వరకు ఎన్నో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ శిశు వికాసము, ఆ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, సో ఇందులో కనుక మనం తెలుసుకోవడానికి ఏముంటుంది అంటే ఫస్ట్ గ్రోత్, అసలు పెరుగుదల అంటే ఏమిటి అనే విషయం గురించి మనం వస్తే మనకి శారీరకంగా ఒక నిర్మాణంలో కానీ పెరుగుదల రావడం అనమాట. అంటే ఇప్పుడు మరి ఈ పెరుగుదలలో రెండు రకాలు ఉన్నాయి. ఏంటి అంటే బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల అని రెండు రకాలు ఉన్నాయి. అంటే ఈ మనిషి ఇప్పుడు కాళ్ళు చేతులు పెరగడం అనేది బహిర్గత పెరుగుదల. అదే మెదడు ఉండే అవన్నీ పెరగడం అవేంటది అంతర్గత పెరుగుదల. సో మనం గ్రోత్ అని చెప్పేసి అంటే ఈ నిర్మాణంలో ఈ స్ట్రక్చర్లో వచ్చినటువంటి మార్పు, వయసుతో పాటు ఈ స్ట్రక్చర్లో వచ్చే మార్పునే మనం పెరుగుదలగా అనుకుంటాం. నెక్స్ట్ వన్ డెవలప్మెంట్, వికాసము అంటే ఏంటంటే మనిషి శరీరంతో పాటు మానసిక పెరుగుదల అనేది ఉంటుంది కదా. సో ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ మనిషిలో కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొంతమందిలో సృజనాత్మకత. సో ఈ నైపుణ్యాలు, సృజనాత్మకత ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. సో అవి మనిషి ఉన్నటువంటి దానిపై అంటే డెవలప్మెంట్ అంటే వికాసం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా వికాసం అనేది పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యురేషన్ అంటే బాహ్యకారకాల సంబంధం ఉండదు. ఇది ఒక వయసుతో ఇది పెరుగుతుంది అనమాట. అంటే పరిమితి మెచ్యురేషన్ మీన్స్ ఇప్పుడు 4వ నెల వచ్చేసరికి తల నిలుపుతాడు, ఒక పిల్లవాడు తల నిలుపుతాడు. అదే 6వ నెల వచ్చేసరికి కూర్చుంటాడు. అదే 9వ నెల వచ్చేసరికి నడక ప్రారంభిస్తాడు, దంతాలు రావడం కానీ, ఈ ఒక యవ్వన ఆరంభ స్థితికి రావడం కానీ, ఇవన్నీ ఏంటి అంటే మనకి మెచ్యురేషన్ అని అంటారు అనమాట. అంటే ఆ పరిమితి వయసుతో పాటు వస్తాయి. అవి మన బాహ్యకారకాల ప్రమేయం కానీ ఏమి ఉండదు. సో దాన్ని మనం వాటంతా అది జరుగుతుంది. దీన్ని మెచ్యురేషన్ అని అంటారు. సో ఈ శిశు వికాసం యొక్క నియమాలు ఏంటి అంటే మనకు 10 నియమాలు ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ వికాసం అనేది నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. అంటే ఇప్పుడు గర్భస్థం. సో గర్భస్థ స్థితి నుండి ఒక చిన్న పిల్లాడు నెక్స్ట్ వన్ అక్కడ నుండి స్టెప్ బై స్టెప్ కూర్చోవడం, నెక్స్ట్ నిలబడడం, నెక్స్ట్ నడవడం, సైకిల్ తొక్కడం. అంటే ఏంటి ఒక నిర్దిష్టమైనటువంటి క్రమం, ఈ క్రమ పద్ధతిలో జరుగుతుంది అని చెప్పేసి మనకి అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. కానీ అందులో ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అంటే ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది. ఈ శిశు పెరుగుదల అనేది ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ సులభ అంశాల నుండి జటిల అంశాలకు మీన్స్ మన చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాథ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటి నెంబర్స్ నేర్చుకుంటాం, తర్వాత ఎడిషన్స్ నేర్చుకుంటాం, తర్వాత సబ్ట్రాక్షన్స్ నేర్చుకుంటాం, తర్వాత డివిజన్స్. అంటే ఏంటి 1 by 1 అంటే మనకి ఏంటి ఒక సులభ ఈజీ టు ఓకే హార్డ్ అనమాట. అంటే సులభ అంశాల నుండి జటిల అంశాలకు లేదా సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు అని చెప్తారు. సో ఈ విధంగా మనకి సెకండ్ వన్. థర్డ్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగే నిరంతర ప్రక్రియ. అంటే మనిషి ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అనమాట. మీన్స్ ఈ వికాసం, ఈ డెవలప్మెంట్ అనేది వయసుతో సంబంధం ఏముంది. సో డెవలప్మెంట్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వికాసం సంచితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండును. అంటే మనకి ఏదైనా నేర్చుకుంటే అది ప్రీవియస్. ఇప్పుడు చూడండి మనకేంటి ఫస్ట్ లిజన్, తర్వాత స్పీక్, నెక్స్ట్ LSRW రీడింగ్, రైటింగ్. ఓకే, సో మనకేంటి అది కూడా ఒక అంటే మనం మన ముందు గతంలో జరిగిన వాటి పైన డిపెండ్ అయి ఉంటుందని అర్థం. ఇది సంచిత స్వభావాన్ని కలిగి ఉండడం అన్నమాట. నెక్స్ట్ వన్ వికాసం అనేది వైయక్తిక భేదాలను అనుసరించి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకలా ఉండేవాడు ఇంకోలా ఉండడు. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒక 2 విద్యార్థులు ఉన్నారు అంటే ఒకడు స్పీడ్గా ఉంటాడు, ఒకడు స్లోగా ఉంటాడు. అంటే వారి వయసులు సమానమైనప్పటికీ వాళ్ళకేంటి వాళ్ళు వినేటటువంటి నేచర్ అనేది కొంచెం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది అని చెప్పేసి అది వైయక్తిక భేదాన్ని అనుసరించి జరుగుతుంది. అందుకే ఇప్పుడు క్లాసెస్ మనకు చూసుకుంటే కనుక ABC అని సెక్షన్స్ డివైడ్ చేస్తారు. అంటే కొంతమంది బాగా చదివే వాళ్ళు ఒక దగ్గర. సో అంటే ఏంటి వాళ్ళకి అనుసరించి ఒక టీచర్ అనేవాడు అందరినీ దృష్టిలో పెట్టుకొని పాఠం చెప్పాలి. అంటే బాగా చదివే వాళ్ళ కోసము కాదు, బాగా మరీ తక్కువగా చదివే వాళ్ళకి కొంచెం మధ్యస్థంగా చెప్తే
అవతల వాళ్ళకి వీళ్ళకి కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే వైయక్తిక భేదాలను అనుసరించి జరుగుతుంది. నెక్స్ట్ వన్, వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఖచ్చితమైన దిశగా సాగుతుంది అంటే ఇప్పుడు వికాసం అసలు ఎలా డెవలప్మెంట్ అవ్వాలి, ఎలా ఇది అవ్వాలి అంటే ఫస్ట్ వన్ తలని నిలుపుతాడు పిల్లవాడు. నెక్స్ట్ వన్ నడుము నిలబడుతుంది. అంటే ఒక ఖచ్చితమైనటువంటి దిశగా సాగుతుంది. నెక్స్ట్ వన్, వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. అంటే ఇప్పుడు శైశవం అంటే 2 సంవత్సరాల వరకు పిల్లడు అనేది బాగా పెరుగుతాడు. సో బాల్య దశలో కొంచెం తగ్గుతాడు. మరి యవ్వనం రాగానే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలా ఉంటాడు అనేది మనకి ఇక్కడ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఓకే, బాల్య దశలో కొంచెం నిదానంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, అదే యవ్వనం వచ్చేసరికి ఓకే డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్, వికాసం అనేది ఏకీకృతం మొత్తంగా జరుగుతుంది. మీన్స్ మనకి మనలో ఉన్నటువంటి ఈ ఏంటివి శారీరకంగా కానీ మానసికంగా కానీ నెక్స్ట్ వన్ సాంఘికంగా అంటే మనం బయట సమాజంలో తిరగడం కానీ నెక్స్ట్ నైతిక విలువలు మనకున్నటువంటి నైతిక విలువలు కానీ ఇవన్నీ కూడా ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అంటే వికాసాన్ని అంటే ఇప్పుడు తిని ఎలా చదువుతున్నారు అంటే వాళ్ళని ఇలా అంచనా వేయవచ్చు. సో తను ఈ స్టేజ్కి వచ్చేసరికి అలా చదువుతాడు, సో చాలా బాగా చదువుతాడు, తన స్టేజ్కి వచ్చేసరికి అలా చదువుతాడు, సో ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అంటే అంటే ఒక అంచనా వేయొచ్చు. సో నేను ఇలా ఉంటాడు అని చెప్పేసి మనం ఒక ప్రాగుప్తీకరించవచ్చు అంటే మీన్స్ అంచనా వేయవచ్చు. నెక్స్ట్ వికాసంపై అనువంశికత పరిసరాలు రెండింటి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు శారీరక వికాసంపై అనువంశికత, కొంతమంది ఏంటి సో వాళ్ళ పేరెంట్స్ అలా ఉన్నారు, సో అందుకనే ఇలా ఉన్నారు, సో సన్నగా ఉండడం కానీ నల్లగా ఉండడం కానీ కొంత శారీరకంగా కొంత ప్రభావం ఉంటుంది, అనువంశికత ప్రభావం. అదే పరిసరాల ప్రభావం అనేది మనకి మానసికంగా కానీ నెక్స్ట్ మన సాంఘికంగా అంటే నైతికంగా ఈ ఉద్వేగ విలువలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పరిసరాల ప్రభావం ఉంటుంది. అందుకే అంటుంటారు పిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల బట్టి ఉంటారు అని చెప్పేసి మనకి అనడం జరుగుతుంది. మనకి ఈ శిశు వికాసంలో ముఖ్యమైనటువంటి రూల్స్ ఏవి అంటే ఈ 10 అన్నమాట.